పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుదాము. చాలు. ప్రేమగల దేవ మహాపరిశుద్ధుడానికి వందనాలు. చదవబడిన లేఖనాలలోని కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి నడిపించి నీ రక్తం చేత కడిగి పవిత్రీకరించి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకుని యోగ్యత భాగ్యము నాకు బిడ్డలకు అనుగ్రహించి మహిమంతా మీరే పొందుకోమని దేవా, నీవు కడుగకపోతే మాకు పరిశుద్ధత పునీతులుగా కూడా మేము మార్చబడలేము కనుక నీ వాక్యం అనే ఉదకము చేత మమ్మల్ని మా అంతరంగమును దేవ ప్రాణాత్మ శరీరములను కడిగి ఈ పునరుద్ధాన దినమున అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకునే భాగ్యం మాకు కలుగు చేయమని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు అంటున్నాడు ఆయన. అవునా? మార్కు సువార్త 8వ అధ్యాయము 30 చూసారా? నా మాటలు మరియు నన్ను. ఆయన మాటలు అంటే ఆయన వాక్యం కోసం, ఆయన కోసం మనం ఎక్కడ మాట్లాడాలన్నా, ఎక్కడ సాక్ష్యం చెప్పాలన్నా, ఎక్కడ నిలబడాలన్నా సరే సిగ్గుపడకూడదు. అర్థమవుతుందండి? చెప్పాలి. ఏమ్మా మీరు ఈ ఆదివారం ఫంక్షన్కి రాలేదు? ఏమ్మా ఈరోజు ఫంక్షన్ అవుతుండగా ఇంత లేట్గా వచ్చారేంటి? మీ ఇంట్లో పెళ్ళే కదా, మీ ఇంట్లో కార్యము కదా, ఎందుకు ఇంత మీరు లేటుగా వచ్చారు? తడుముకోకుండా చెప్పాలి. అయ్యా, ఈరోజు మేము దేవుణ్ణి ఆరాధించడానికి చర్చికి వెళ్ళాం. భయపడకూడదు, సిగ్గుపడకూడదు. కాబట్టి యేసయ్య వాక్యమును గూర్చి మనం సిగ్గుపడకూడదు, యేసును గూర్చి సిగ్గుపడకూడదు. యేసు వాక్యమును గూర్చి కూడా కొంతమంది సిగ్గుపడతారుండోయ్, మోమాట పడతారు. ఏమా మీరు ఈరోజు ఆదివారం కదా, ఏంటి మీరు ప్రతి ఆదివారం చూస్తుంటే ఆ యేసు ప్రభు రక్తము శరీరం తీసుకుంటారు. మా సంఘాల్లో నెలకొకసారి, మరికొన్ని సంఘాలలో 6 మాసాలకు ఒకసారి, ఇంకా కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి ఇస్తే మీ సంఘంలో ఏంటి వారం వారం ఇస్తారు ఏంటిది అని అంటే, వాళ్ళు పెద్దలు గొప్ప భక్తులు లాంటి వారు, పేరుగాంచిన వాళ్ళు, నీకంటే ముందు దైవభక్తిలో రక్షణ పొంది ఉన్నవారు, వారికి నువ్వు తిరిగి చెప్పడానికి సిగ్గుపడకూడదు. వాక్యములో ప్రతి ఆదివారం బల్లారాధన ఇచ్చినట్లుగా అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో ఉంది కదా, ఆ వాక్యానుసారంగా మేము తీసుకుంటున్నాము. అయితే మేము ఎవరిని తీసుకోము. మీరు ఎవరు తీసుకోకపోయినా అది దేవుడికి మీకు లెక్క. మేమైతే వాక్యం చెప్తుంది కాబట్టి అలాగే తీసుకుంటాం. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు మెచ్చుకోవాలనైతే మేమేం చేయలేము. దేవుడు మెచ్చుకోవాలి. కాబట్టి యేసును గూర్చి, యేసయ్య చెప్పిన మాటల ప్రకారం జీవించుటను గూర్చి మేము సిగ్గుపడము అని సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. భక్తి అంటే అదేనండి, సాక్షి అంటే అదే. ఇంకా చూడండి, యేసును గూర్చి సిగ్గుపడకూడదు, యేసయ్య వాక్యమును గూర్చి కూడా సిగ్గుపడకూడదు. మళ్ళీ తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదివి వినిపించండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. చాలు. ఏం చెప్పాలట? ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి సిగ్గుపడద్దు.
అతని ఖైదీనైన నన్ను, అంటే పౌలైన నేను కూడా ఉన్నాను, సత్యాన్ని చెప్పాను, ప్రకటించాను, నిన్ను బలపరిచాను, నా కోసం కూడా చెప్పడానికి నువ్వు సిగ్గు పడకూడదు. అలా సిగ్గుపడితే దేవుడు నిన్ను చూచి ఆయన రెండవ ఆరాకడలో సిగ్గుపడతాడు. సంఘాలు కట్టబడాలి, సేవ జరగాలి, సంఘం అభివృద్ధి పొందాలి, సత్యం బయలు వెళ్ళాలి అంటే విశ్వాసులు కూడా ఇదిగో యేసయ్య కోసం సిగ్గుపడకూడదు. యేసయ్య అప్పగించిన వాక్యము, సత్యము, సువార్త వాటి నిమిత్తం కూడా సిగ్గుపడకూడదు. తర్వాత మీకు వాక్యము బోధించి మీకు బాప్తిస్మం ఇచ్చే రక్షణలోకి నడిపించినటువంటి క్రీస్తు ఖైదీ లాంటి పౌలు పరిచర్య చేస్తున్న సేవకులు, పౌలు లాంటి పరిచర్య చేస్తున్న సేవకులు, మీ బోధకులు, మీ కాపరి, మీ పాస్టర్ గారు, వారి కోసం కూడా 10 మందిలో చెప్పడానికి సిగ్గు పడకూడదు. వారేదో అంటారు బురద జల్లడానికి, కానీ నీ మత ఏమైంది? నీ సంఘ కాపరి కోసం నీకు తెలియదా? నీకు ఏ విధమైనటువంటి ఆత్మీయమనే పాలు, ఆత్మీయ ఆహారం అనే మంచి వాక్యము పెంచి పోషిస్తున్న మీ సేవకుని గురించి మీకు తెలియదు? ఎవరో చెప్పిన మాటలతో ఏకీభవించి నీవు కూడా నీ సేవకుని అవమానపరుస్తావా? వారి మధ్య మీ సేవకుని ఘనపరుస్తారా? చెప్పాలి, ఘనపరచాలి. కాబట్టి సిగ్గుపడకుండా చెప్పాలి. ఏమి చెప్పాలి అయ్య గారు అనంటే, మీరు ఏ ఏ విషయాలు అతని ద్వారా నేర్చుకున్నారు, బాగుపడ్డారు, నిగ్గు తెలిసిన సత్యాన్ని మీ బ్రతుకుల్లో తెలుసుకున్న దాన్ని వారి ఎదుట సాక్ష్యం చెప్పాలి. మాకు తెలీదు, ఒకసారి అయ్యగారు చెప్తున్న సత్యాలు మేము తెలుసుకున్నాం, ఇటువంటి సత్యాలు ఎవరు చెప్పుడా మేము వినలేదు, గ్రహించలేదు. కావలిస్తే రండి, అతని దగ్గర తీసుకెళ్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహం ఉన్నా అతను చెప్తాడు. ఒకవేళ అతను తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని నీకు మరలా చెబుతారు. రండి మా పాస్టర్ గారి కోసం, ఆ విషయాలన్నీ మీకు తెలియదు, చెప్తాం రండి అని చెప్పాలట. ఎవరెవరి కోసం సిగ్గుపడకూడదట? క్రీస్తును గూర్చి చెప్పలేదా? ఆయన చూడండి అక్కడ, ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి ఆయనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడద్దు, పిరికి పందల భయపడవద్దు. 7వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదంటే అసలు పిరికోలే సిగ్గుపడతారు. సిగ్గుపడ్డవారే పిరికి పందలు అన్నమాట. ఆ పిరికి పందలే సిగ్గుపడ్డవారు మోమాటస్తులు అన్నమాట. అర్థమైందండి? అలాగా సిగ్గుపడ్డాం అనుకో, దేవుడు కూడా, యేసయ్య కూడా మనల్ని చూసి అంటే వీడి నమ్మక ద్రోహి, ఇటువంటి వారు కూడా సంఘంలో ఉండడం సంఘానికి క్షేమం కాదు. వీడు నా కొడుకు, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను అని నిన్ను గురించి నన్ను గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాడు. అప్పుడు ఇంట్లో 5 పిల్లలు తల్లిదండ్రులు కలిగితే 4 మంచి మంచి చదువు ఉద్యోగాలు సంపాదించాడు. ఒకడు ఎప్పుడు త్రాగుబోతూ దొంగతనాలు చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ గొడవలు తీసి పోలీస్ స్టేషన్కి ఎక్కుతుంటాడు, శుభ్రంగా తాగేసి ఎక్కడ పడితే అక్కడ సినిమా హాల్లో ఆఫీసులో పడిపోతుంటాడు. తండ్రి 4 నా కొడుకులని చెప్పుకోవడానికి ఇష్టపడతాడా? అల్లాడు నావాడని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు? చెప్పండి. త్రాగుబోతు కోసం చెప్పుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. సిగ్గు, కొడుకైనప్పటికి కూడా చెప్పుకోవడానికి సిగ్గు. అలాగా మనము నమ్మక ద్రోహం చేస్తే మనల్ని గూర్చి ఆయన చెప్పుకోవడానికి, నా కొడుకు, నా కుమార్తె, నా సేవకుడు, నా విశ్వాసి అని చెప్పుకోవడానికి ఆయన కూడా సిగ్గుపడతాడట. కాబట్టి యేసును గూర్చి చెప్పడానికి సిగ్గుపడకూడదు. యేసయ్య చెప్పిన వాక్యమును గూర్చి, ఆయన వాక్యమును గూర్చి, ఆయన అప్పగించిన సువార్తను గూర్చి, అలాగనే
యేసుని పోని నడుస్తున్నటువంటి సత్యం కోసం రోసం కలిగి బ్రతుకుతున్న సేవకులు, అపోస్తుల సిద్ధాంతం మీద కడుతున్న సంఘ కాపరులు, మీ సేవకులు, పాస్టర్ గారుల కోసం మీరు చెప్పడం కూడా సిగ్గుపడకూడదు. ఇదే విధి. అది మనకు దీవెన. దేవుడు అక్కడ అంగీకరిస్తాడు, సంతోషిస్తాడు. సంతోషించి వీరు నా బిడ్డలండి, అసలు సిసలైన బిడ్డలు వీరు అని సర్వ విశ్వానికి పరలోకములో ప్రకటిస్తాడు ఆయన. చూడండి పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదవండి. అలాగనే 11వ అధ్యాయము 16వ వచనం కూడా చదవండి. చూసారండి, దేవుని ముందు నా సహోదరులు అని చెప్పుకోవడానికి యేసయ్య సిగ్గుపడలేదట. ఎవరు? ఆయన సహోదరులమైన మనము నీచులము, నరహంతకులము, దొంగలము, నోరు తెరిచిన అబద్ధాలే, కపటమే. సరే పోనీలే అనుకుని తన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తండ్రి ఎదుట, తండ్రి నా సహోదరులు వీళ్ళందరూ నీ నామాన్ని నేను వాళ్ళ ఎదుట ప్రకటిస్తాను తండ్రి అన్నాడట ఆయన. నేనే మీ తమ్ముళ్ళనా? మేమందరం తమ్ముళ్ళమా యేసయ్య? చెల్లెలమా? ఇటు మేము అంత గొప్ప వాళ్ళమా? అవునరా, మీరు గొప్పలే. తండ్రి ఎదుట మనల్ని గూర్చి ఆయన నా తమ్ముళ్ళు చెల్లెళ్ళని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదట. ఆయన సిగ్గుపడలేక పడలేదు, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అన్నాడు ఆయన. కనుక ప్రధాని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని తన తమ్ముళ్ళుగా చెల్లెళ్ళుగా స్వీకరించాడు. ఆయన కోసం భూమి మీద మనం చెప్పుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? అది ఓకేనా. తర్వాత 11, 16 చదవండి. ఆహా, హల్లెలూయా. నేను వాళ్ళ దేవుడనండి అంటే చూసావా ఏం చెప్పుకున్నాడు దేవుడు? యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని చెప్పుకోలేదా అమ్మ? చెప్పుకోలేదా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడట, నేను నెహమ్యా దేవుడినయ్యా, కృపమయ దేవుడిని, నేను బ్లెస్సీ దేవుడిని, నా బిడ్డ ఉంది చూసావా బ్లెస్సీ, ఆమె దేవుడిని, నేను ఏమనుకుంటున్నావు అని చెప్పుకుంటాడట. ఎంత విడ్డూరం అండి ఇది. మనం ఆయన నా దేవుడు అని చెప్పుకుంటాం గొప్ప, మనలో ఏం గొప్ప ఉంది? ఆయన అంటాడట, నేను కృపామయింది కదా నా కుమార్తె, ఆమె దేవుడిని నేను తెలుసా అని చెప్పుకుంటాడట. అలా ఆయన మన కోసం చెప్పుకోవడానికి కారణం ఏంటి? అక్కడే చెప్తున్నాడు అని. అదే రిపీట్ చేసి చదువమ్మ 16వ వచనం. అది హల్లెలూయా. ఎవరైతే పరలోక సంబంధమైన దేశమును కోరి ఈ భూమి మీద జీవిస్తారో వారినట ఏమంటాడట? నేను కృపాకర్ ఉన్నారు కదా గజపతి నగరం జయంతి కాలంలో, ఆ కృపాకర్ దేవుడు నేను తెలుసా అని చెప్పుకుంటాడట. కారణం మనం పరలోక సంబంధమైన పట్టణమును గూర్చి, ఆ దేశమును గూర్చి మనం ఇష్టపడుతున్నాం, చెప్పుకుంటాం, దానికోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. అది ఏదో ఒక రోజు మనకు దేవుడు ఇస్తాడు, అక్కడ తీసుకెళ్తాడని ఆశతో బ్రతుకుతున్నాం. అలా బ్రతికితేనట అప్పుడు నా బిడ్డలయ్యా నేను వారి దేవుడనని చెప్పుకుంటాడట. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. అలా చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ సిగ్గుపడలేదు. హల్లెలూయా. అలాగే పిల్లారా చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కూడా సిగ్గుపడడట. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే యేసునందు విశ్వాసం ఉంచిన బిడ్డలో సిగ్గు అనేది ఉండదు. అతన్ని గూర్చి
సాక్ష్యం చెప్పడానికి, దైవ కార్యములను గురించి సాక్ష్యం చెప్పడానికి సిగ్గు అనేది ఉండదు. అంటే విశ్వాసి అనగా దేవుని గూర్చి సిగ్గు విడిచిపెట్టి ధైర్యముగా సాక్ష్యం ఇచ్చువాడు అని అర్థము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 4 పేతురు మొదటి పత్రిక 4:16 చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పేరును బట్టి? నేను క్రైస్తవుడను అనే పేరును బట్టి మనం సిగ్గుపడకూడదు. అంటే దాని అర్థం ఏంటి? బాబు మీరు క్రైస్తవులా అని ఎవరో అడిగారు, రాజకీయ నాయకులు, మాస్టరో, పై ఆఫీసరో. అప్పుడు ఏం చెప్తావు నీ సమాధానం? అమ్మో ఈ క్రైస్తవుడు అంటే వీళ్ళు ఏమంటారు అనుకొని సిగ్గుపడి నోరు మూసుకున్నాం అనుకో, సమాధానం చెప్పలేదనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి తాను క్రైస్తవుడు అయినందుకు ప్రజల ఎదుట ఎస్ ఐఎమ్ క్రిస్టియన్, నేను దేవుని బిడ్డను, సృష్టికర్తని, యేసయ్య బిడ్డను అని వారి ఎదుట కూడా దేవుని నామాన్ని మహిమపరచాలట. ఉందా ఆ మాట? అలాగా ఉంది, చదవండి ఒకసారి. మొదటి పేతురు 4:16. ఆ పేరును బట్టి ఏ దేవుని ఏం చేయాలట? నువ్వు మహిమపరచాలి. ఏ పేరుని బట్టి? నేను క్రైస్తవుడను. అర్థమైందండి? అర్థమైందా? మీరు ఎప్పుడైనా అలాగా సందర్భం వచ్చినప్పుడు చెప్పారా మీరు? ఎస్ అండి, నేను క్రైస్తవుడిని, యేసయ్య బిడ్డను. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. భయము ఉండరాదు, సిగ్గు ఉండరాదు, మొహమాటము ఉండరాదు. కాబట్టి అప్పుడు అలా నిలబడినప్పుడు మనల్ని చూసి ఆయన నేను బ్లెస్సీ దేవుడినయ్యా, యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడా లేదా? ఇస్సాకు దేవుడు అని చెప్పుకున్నాడా లేదా? అబ్రహాము దేవుడు అని చెప్పుకున్నాడా లేదా? ఎందుకు చెప్పుకున్నాడు ఆయన? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు చెప్పుకున్నాడు? వారి తండ్రి దేవుడు అని ఎందుకు చెప్పుకున్నాడు ఆయన అని అంటే, వారు పునాదుల గల పట్టణమును గూర్చి, రాబోయే మహిమ రాజ్యమును గూర్చి బ్రతికారు వారు. మనలో కూడా అదే నిరీక్షణ. కాబట్టి ఆయన మన దేవుడని విశ్వములో చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు. దేవదూతల మధ్య చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు. ఎస్, నేను శ్రావణి దేవుడనయ్యా, నేను ఇదిగో మరి భాను దేవుడనయ్యా నేను, ఎస్ అని చెప్తాడు. అది గొప్పతనం. అందుకే ప్రియులారా, మన సంఘాలు అభివృద్ధి చెందాలంటే ఒకటి సాక్ష్యము, యేసయ్య కొరకు, సువార్త కొరకు, వాక్యము కొరకు, దేవుని రాజ్యము కొరకు నువ్వు క్రైస్తవుడు అయినందుకు ధైర్యముగా ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, భయపడకూడదు. తర్వాత సత్యమును గూర్చి కూడా సిగ్గు పడకూడదు. వాక్యం అంటే అదే. సత్యమును గురించి సిగ్గుపడకూడదు, భయపడకూడదు, పిరికి పందగా పారిపోకూడదు. వారు ఎంతటి వారైనా సరే అది అబద్ధమైతే ఇక దాన్ని మనం ఎదిరించాలి, దానికి సపోర్ట్ చేయకూడదు. మనకంటే చాలా తక్కువలో ఉన్నవారైనా వారు ఒకవేళ మన శత్రువులైనా వారు చెప్పినది సత్యము, నిజము అని లేఖనాధారాల ద్వారా రుజువైనప్పుడు మనలో అహం అడ్డు రాకూడదు. ఎస్ నాన్న, నువ్వు చెప్పింది కరెక్టే, దాన్ని నేను అంగీకరిస్తున్నాను అని సత్యాన్ని ఒప్పుకోవడానికి ధైర్యము మనకు ఉండాలి. అహము అడ్డు రాకూడదు. సత్యాన్ని హెచ్చించాలి, మనం సరి చేసుకోవాలి, సిగ్గుపడకూడదు. ఇంత అనుభవజ్ఞుని కదా, నిన్న కాక మొన్న నువ్వు వచ్చి నాకు చెప్తావా
నాకు పాఠాలు నేర్పిస్తావా అని మనలో ఈగో టచ్ అయ్యి సత్యాన్ని కూడా అంగీకరించలేదనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చూసి అప్పుడు సిగ్గుపడతాడు ఆయన. కనుక ఈ విధమైనటువంటి ఆత్మీయ జీవిత క్రమములో సాధన చేస్తుంటే మనం సంపూర్ణ సిద్ధి పొందుతాం. దేవుడు మనల్ని చూసి ఎంత సంతోషిస్తాడు. అది మన బ్రతుకుల్లో జరిగినప్పుడే ప్రియులారా మనము దినదినము ఆయన రూపంలో చెక్కబడుతూ ఆయన పరిపూర్ణమైన శ్రేష్టమైన వ్యక్తిత్వం మన బ్రతుకులో సంపాదించుకొని ఆయనలా పౌలులా జీవిస్తూ మనము ఎత్తబడినప్పుడు కూడా మహిమాదేహాలు కూడా అటువంటి శ్రేష్టమైన మహిమాదేహాలను గురుతరమైన బాధ్యతలను ఆ మహిమాదేహాలకు సూపర్ పవర్స్ కూడా మనం సంతరించుకుంటాం. దాని నిమిత్తమే ఈ భూమి మీద మనము దేవుని యందు విశ్వాసం ఉంచి భయము భక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ నిరీక్షణ కలిగి యేసు కొరకు చివరి కొర ప్రాణం వరకు కూడా సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా మనము యేసు కొరకు సాక్షిగా నిలబడాలి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.